నమస్తే. బ్యాక్ టు బ్యాక్ న్యూస్. నా పేరు గోవింద్. గాజువాక శ్రీనగర్లో డ్రగ్స్ పై అవగాహన టీఎస్ఆర్ అండ్ టీబీకే కాలేజ్లో నిర్వహిస్తున్న డ్రగ్స్ పై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డీసీపీ మేక సత్యబాబు, సౌత్ ఏసీపీ త్రినాథ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. करिष्यामि सिद्धिर्बौद्धमे सदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः. Deputy Commissioner of Police Sri Moka Satyababu garu to come on to the dais. I request our Duvara అనేటువంటి ఉద్దేశంతో రంగంలోకి దిగడం జరిగింది. ముందుగా అంటే మేము మిమ్మల్ని పట్టుకుని ఎవరైనా డ్రగ్స్ వాడుతుంటే పట్టుకుని కేసులు పెట్టడం చాలా ఈజీ, కానీ దానికన్నా ముందు ఒక సామాజిక బాధ్యతతోటి ఈ డ్రగ్స్ కానీ వాడితే మీరు ఏమైపోతారు, మీ భవిష్యత్తు ఏమవుతుంది, మీ ఫ్యామిలీ ఏమవుతుంది అనేటువంటిది ఒక అవగాహన కల్పించడం అనేటువంటిది చాలా అవసరం. మీ అందరూ భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగస్తులు అవుతారు, లేకపోతే మీలో కొంతమంది ఫారిన్ వెళ్ళవచ్చు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికో. స్టూడెంట్ చాలా చక్కని ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్ కూడా ఎంఫార్మసీ ఏదో చేసింది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా యూఎస్లో సెటిల్ అవ్వాలి. యాక్చువల్గా ఆ ముందు రోజు అతను కానీ దొరకకపోతే ఇప్పటికి వాళ్ళు అమెరికాలో ఉండాలి, కానీ ఈ రోజుకి విజయవాడలోనే వాళ్ళు ఉండిపోయారు. ఎందుకంటే ఈ కొరవడానికి ఎప్పటికీ కూడా పట్టుకున్నాం. ఎందుకు ఏంటంటే ఈ రోజు ఆ స్టూడెంట్ మాకు డ్రగ్స్ కేసులో దొరికాడు. ఏదో సమ్ 2 milligrams కొకైన్తో. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు ఎప్పుడు చెప్పారు. దేశం అంటే మనుషులు, మనుషులంటే మనుషులంతా ఆరోగ్యంగా, స్టూడెంట్ కానీ యువత కానీ దాని బారిన పడకూడదనే ఉద్దేశంతో మాకు, మా పోలీస్ సిబ్బందికి, మిగతా వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగాను మా సత్యబాబు గారు, మా ఏసీపీ గారు ఆధ్వర్యంలో మేమంతా ఎవ్రీడే డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా యువతని message to the youth. Now I request ACP Sir P. Trinath Garu to give his valuable message to the youth. అని చెప్పి అందరూ అంటున్నారు, కానీ మాకు ఆ కుర్రోడు మీద ఎటువంటి అనుమానం లేదు. ఆ కుర్రోడు పైన మా కుర్రోడిని కొట్టి చంపాడంటే నేను నమ్మను. ఎందుకంటే రోజు తాగుతుందారంట, ఒరే చేస్తే ఏమవుతుందిలే అంటారు, కానీ అది ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి లాక్కెళ్ళిపోతుంది, వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక చెడు అలవాటు అన్నది మీ దృష్టిలోకి రానివ్వద్దు. డ్రగ్స్ మీద చాలా ఇంపార్టెంట్. ఇది పెద్ద విదేశం, మెయిన్గా కాలేజీ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు చాలా మంది డ్రగ్స్ వాళ్ళని బానిసలై చాలా లోపల కూలిపోతున్నాయి, జీవితాలు నాశనం అవుతున్నాయి. అటువంటి కార్యక్రమం పెట్టినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ముఖ్యంగా డ్రగ్ అవేర్నెస్ మీటింగ్ ని ఇక్కడ టీఎస్ఆర్ టీబీకే కాలేజీలో అరేంజ్ చేయడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మా డీసీపీ మొగ సత్యబాబు గారు, సౌత్ ఏసీపీ గారు, మా జోన్ సిఏలు, పోలీస్ సిబ్బంది అంతా కలిపి హాజరవ్వడం జరిగింది. దీనికి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ హాజరవ్వడం జరిగింది. దీనిని పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపి పిల్లలందరికీ అవేర్నెస్ బాగా కల్పించడం జరిగింది, వాళ్ళకి వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా వీడియోని, నెక్స్ట్ ఏవీస్ని కూడా, దానివల్ల వచ్చే పరిణామాలను కూడా వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్ లెవెల్లో తీసుకువెళ్ళి దీన్ని 100 days ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ స్టెప్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కనుక దీన్ని పెద్ద ఎత్తున అందరూ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాజువాక డీసీపీ గారు సత్యబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే పోలీస్ ఆఫీసర్ అందరూ కలిపి అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమం పెట్టారండి. పిల్లలకి ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కోసం, అలాగే సమాజంలో ఎక్కడ ఏ విధంగా వీటిలో బారిన పడుతున్నారనే విషయాలపైన అవగాహన కల్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి మరి ఈ వేదిక ఇచ్చినందుకు మాకు టీఎస్ఆర్ టీబీకే చైర్మన్ గారు బాలకృష్ణ గారికి మేము
బలరాం కృష్ణ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. మరెన్నో కార్యక్రమాలు నాడు చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే హోంమంత్రిగా మా శ్రీమతి అనిత గారు అయిన తర్వాత 100 రోజుల్లోనే ఈ డ్రగ్స్ అరికట్టాలని, వాటిని పిల్లల్ని కాపాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్స్ వాడినా, వినియోగించినా, ఎవరైనా దాన్ని సప్లై చేసినా వాళ్ళపైన మాత్రం ఉక్కుపాదంతో అణిచివేస్తాం, వాళ్ళకి జైలు పాలు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్కే బాధ్యత కాదు, ఇటు నాయకులకి, సమాజం, పౌర సమాజానికి అందరిపైన బాధ్యత ఉంది. ఎవరైనా ఎక్కడైనా డ్రగ్స్ వాడినా, వాటిని అలవాటు చేయడానికి ప్రయత్నాలు చేసినా వాళ్ళు వెంటనే పోలీస్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.